యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. ఈ దినం, ఈ మాసానికి మొదటి దినం ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి వాక్య ధ్యానం కొరకు అర్థిస్తున్నాము. నూతన మాసంలో ప్రవేశపెట్టారు. ఈ 30 దినాలు ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రసాదించండి. మీకు అసాధ్యమైనది ఏది లేదు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ చేతులకు మమ్మలను సమర్పించుకుంటున్నాం. మా రక్షకుడా, నేటి వాక్య ధ్యానం దీవెనకరంగా దయచేయమని యేసు ప్రభు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథము 86వ సంకీర్తన, దావీదు కీర్తన మీ ఎదుట ఉంచుకొనండి. ఈ సంకీర్తనలో 17 వచనాలు వ్రాయబడ్డాయి. యెహోవా, నేను దీనుడను, దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. చక్రవర్తి ఏమిటి, ఈ ప్రార్థన ఏంటి? ఒకసారి ఆలోచించండి. నేను దీనుడను, నేను దరిద్రుడను. దరిద్రుడు అని తనను తాను చెప్పుకుంటున్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? దరిద్రుడు అంటే ఏమీ లేనివాడు. దారిద్ర్యత, పేదరికంలో లోయర్ డిగ్రీ. పేదరికం కంటే తక్కువ. దరిద్రత అంటే చింపిరి గుడ్డల స్థితి అన్నమాట. అంటే హీఈస్ నాట్ ఏబుల్ టు ఈవెన్ కవర్ హిస్ బాడీ. తన శరీరం రంధ్రాల వస్త్రంలో కనపడిపోతుంటే అంత దరిద్రుడిగా ఉన్నాడు ఏమిటి అని అంటాం. కొందరికి నిత్య దరిద్రుడు అని పేరు పెడతారు. అంటే ఎప్పుడు అట్లాగే ఉంటాడు, వాళ్ళు మార్పు రాదు. దావీదు అంటున్నాడు, నేను దీనుడను, దరిద్రుడను. ఈ పదాలు మీరు గమనించినట్లయితే ఆర్థిక విధానమును బట్టి వ్రాసిన పదాలు కాదని తెలుస్తోంది. నేను దీనుడను అన్నప్పుడే దీన మనసు కలిగిన వాడను, తగ్గింపు జీవితం కలిగిన వాడను, అల్పమైనటువంటి వానిగా నన్ను నేను ఎంచుకున్న వాడను. 2, నేను దరిద్రుడును, ఐఎమ్ ఎ రిచెడ్ మ్యాన్. దరిద్రుడును అన్నప్పుడు నేను పాపాత్ముడిని. నేను పాపాత్ముడయ్యా. కనుక దారిద్ర్యత అంటే ఏమిటి? జీవితంలో ఆధ్యాత్మికంగా పాపంలో నలిగిపోతున్నాను అని చెప్పటం. దీనత్వం కలిగి ఉన్నాడు అంటే విశ్వాసే. జాగ్రత్తగా వినాలి. దీనత్వం కలిగి ఉన్నాడు, విశ్వాసి. దరిద్రుడిగా ఉన్నాడు, పాప స్వభావం కలిగే ఉన్నాడు. కనుక నేను మనవి చేస్తున్నాను, ఒక విశ్వాసి, ఒక రక్షించబడిన వాడు మరణ పర్యంతము శరీరమున ఉండుట వలన పాప స్వభావం శరీరమందు కొనసాగి దారిద్ర్యతను తెలియజేస్తుంది. కనుక మనం ఆధ్యాత్మిక దారిద్ర్యతకు కారణం శరీరంలో మన ఇచ్చ, మనకున్న పోరాటం. మనం ఎంత దీనులు అవుతామో అంతగా మనం ఈ ఆధ్యాత్మిక దరిద్రతను జయించడానికి అవకాశం ఉంది. కనుక దీనులకు కృప చూపించే దేవుడు ఉన్నాడు. దీనులను లక్ష్య పెడతాడు ఆయన. అందుకని అంటున్నాడు, నీ యొక్క చెవి నాకు యొగ్గి నాకు ఉత్తరము దయచేయి. ఉత్తరం ఇవ్వండి, జవాబు ఇవ్వు. చెవి యొగ్గు అంటే ప్రార్థన ఆలకించు. నాకు ప్రార్థన ఆలకించి జవాబు దయచే బాబు.
నేను అల్పుణ్ణి, నేను దీనుణ్ణి, నేను పనికిరాని వాడిని, నేనే పాటి వాడిని. కనుక నీ క్యారెక్టర్ ఏంటంటే దేవా, నీవు అల్పులను జ్ఞాపకం చేసుకుంటావు, దీనులను జ్ఞాపకం చేసుకుంటావు, దరిద్రులను జ్ఞాపకం చేసుకుంటావు. పెంట కుప్పల మీద నుండి దరిద్రులను లేవనెత్తేటువంటి వాడు దేవుడే అన్నాడు. అంటే దరిద్రత అనే పదం పెంట కుప్పల మీద నుండి దరిద్రులు అన్నాడంటే దరిద్రుడి యొక్క సిట్టింగ్ కండిషన్ ఎక్కడ? పెంట కుప్పల మీద అన్నాడు. అంటే అతను కూర్చునే స్థలం అంటే అతని యొక్క ఆసనం, అతని యొక్క బేస్ వేస్ట్ ప్లేస్, వర్స్ట్ ప్లేస్, వేస్ట్ అండ్ వర్స్ట్ ప్లేస్, అది అతని స్థలం. అక్కడి నుంచి లేపాలి దేవుడు, అక్కడి నుండి దేవుడు లేపాలి. మనం పాపములో చిక్కుకుపోయాం, మరణముకు లోబడిపోయాం, సాతానుకు దాసులమైపోయాం. అటువంటి స్థితిలో ఉండగా మనము దరిద్రులంగా ఉన్నాం. అందుకే భక్తుడు ప్రార్థిస్తున్నాడు, దేవా మాకు చెవి యొగ్గయ్యా, నాకు ఉత్తరమే, ఉత్తరమిమ్ము అని ప్రారంభించిన ఈ ప్రార్థన శుభకరమైన ఆనవాలు కనపరుచుము అని కనెక్ట్ చేస్తున్నాడు చివరి మాట. ఏమిటి ఉత్తరం? వాట్ హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి ఏమి ఎదురు చూస్తున్నాడు, కోరుకుంటున్నాడు, కావాలనుకుంటున్నాడు? నా ప్రార్థనకు ఉత్తరమిమ్ము అన్నప్పుడు ఆ ఉత్తరం ఏమిటో చివరి మాటలో ఈ సంకీర్తనలో అన్నాడు, శుభకరమైన ఆనుమాలు. శుభకరమైన ఆనుమాలే నాకు నువ్విచ్చే ఉత్తరం. శుభకరమైన ఆనుమాలంటే యేసుక్రీస్తు. దావీదు పట్టణమునందు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు, దీనికి ఇదే మీకు ఆనువాలు. అర్థమవుతుందా? మీకు శుభవర్తమానం తెలియజేస్తున్నాం, మీకు శుభవర్తమానం తెలియజేస్తున్నాం, రక్షకుడు పుట్టాడు. ఆనువాలు ఏమిటంటే పొత్తిగుడ్డల్లో చుట్టబడి ఆ పశువుల తొట్టిలో పండు కొనబెట్టబడ్డాడు. కాబట్టి ఇక్కడ శుభకరమైన ఆనవాలు అన్నప్పుడు క్రీస్తు. 1000 సంవత్సరాలకు ఇంకా యేసుక్రీస్తు రావలసి ఉండగా దావీదు అంటున్నాడు, నాకు శుభకరమైన ఆనవాలు కావాలి, నా ప్రార్థనకు జవాబు కావాలి, నాకు ఉత్తరం కావాలి. ఆ ఉత్తరం ఏమిటంటే యేసుక్రీస్తుని పంపించు. ఎందుకు ఇంతగా అంగలారుస్తున్నాడు? నేను దరిద్రుడును అంటే నాకు నేను ఏమి చేసుకోలేను, అది దరిద్రత. నా దారిద్ర్యం ఏమిటంటే నాకు నేనేమీ చేసుకోలేకపోవటం. అంటే తన పాపముకు తను ఏమీ చేసుకోలేడనేది దావీదు గుర్తెరిగాడు. తన పాపాన్ని తాను తొలగించుకోలేడు. స్వయంగా పాపము తీసివేసుకున్నట్టు మానవులకు సాధ్యమయ్యేది కాదు అని దావీదు గుర్తెరిగి అడుగుతున్నాడు, నేను దరిద్రుడను. దావీదు మల్టీమిలియనర్ అండి, కోటీశ్వరుడు. కానీ తను అడుగుతున్నది తన అంతరంగాన్ని, తన హృదయాన్ని, తన నిజ జీవితాన్ని, తన ఇన్నర్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నాడు. తన పొజిషన్ గురించి, తన సింహాసనం గురించి, తన దగ్గర ఉన్న డబ్బు గురించి, బంగారం గురించి కాదు. నేను దరిద్రుడును అన్నప్పుడు, దేవా నా పాపము నుండి నేను విడిపించుకోవటానికి నేనేం చేసుకోలేకపోతున్నాను, నేను కూలబడిపోయి ఉన్నాను, నన్ను నీవు లేపితేనే తప్ప నేను లేగలేను. ఐ నీడ్ సమ్వన్స్ హెల్ప్. ఆ హెల్ప్ కోసం అడుగుతున్నాడు. ఆ శుభకరమైన ఆనువాలు నాకు కావాలయ్యా, ఆ ప్రభు రావాలి, నా పాపం పోవాలి. 32వ సంకీర్తనలో ఇదే కీర్తనకారుడు దావీదు గారు రాశాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. అతిక్రమములకు పరిహారం, పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు, చేసుకున్నవాడు కాదు, పొందినటువంటి వాడు. కనుక మనం గుర్తుపట్టుకోవాలి, పొందినటువంటి వాడు. అర్థమవుతుందా? పొందటం అంటే ఎవరో చేస్తే పొందటం. మనం రుణ సదుపాయం పొందుకుంటున్నాం అంటాం, అంటే ఎవరో ఇస్తున్నారు కనుక పొందుకుంటున్నాం. రుణమాఫీ పొందుకుంటున్నాం అంటే ఎవరో ఇస్తున్నారు, మాఫీ ఎవరో చేస్తున్నారు, మనం పొందుకుంటున్నాం.
కనుక దావీదు కూడా అడుగుతున్నాడు, అతిక్రమంలోకి పరిహారం పొందుకున్నవాడు, చేసుకున్నవాడు కాదు. యాజ్ ఎ ఫ్రీ గిఫ్ట్, ఉచితంగా. అదే శుభకరమైన అనుమానం. పాత నిబంధనలోని విశ్వాసులందరూ కూడా యేసుక్రీస్తు కొరకు ఎదురు చూచి మరణించిన వారే. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలప్పుడు దావీదు, 2000 సంవత్సరాలప్పుడు అబ్రహాము, 3000 సంవత్సరాలప్పుడు ఆదాము, తదితర వ్యక్తులు, వారి యొక్క కుటుంబాలందరూ కూడా ఎవరి కొరకు ఎదురు చూచారో తెలుసా? తమ ఆధ్యాత్మిక దారిద్ర్యత, పాపము నుండి విడిపించడానికి రావలసిన యేసుక్రీస్తు కొరకే ఎదురు చూస్తూ ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన 8 దినాలకి దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు సుమియోన్ అనే ఒక వృద్ధుడు అక్కడున్నాడు. అతడు, నాదా సత్యస్వరూపి, నేను నిన్ను చూడగలుగుతున్నాను, నీ దాసుని నెమ్మదితో పాలిస్తున్నావు, ఇశ్రాయేలునకు కనపరిచిన రక్షణను నేను కన్నులారా చూస్తున్నాను అన్నాడు. శుభకరమైన ఆనవాల కొరకు ఎదురు చూస్తున్నారు పాత నిబంధన భక్తులందరూ కూడా ఆ కాలాన. యేసుక్రీస్తు ప్రభు శుభకరమైనటువంటి ఆనవాలు కనుక ఆ ఆనవాలు కొరకు ఎదురు చూస్తున్నారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం నుండి చదువుతాను. ఇది వినాలి, ఎందుకంటే ఎదురు చూపులు కాబట్టి చదువుతాను. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. అంటే లేదని ఆదరణ, కనిపెడుతున్నాడు. దేవుడు రావాలి, మెస్సియా రావాలి. ఆదాము మెస్సియా కొరకే, అబ్రహాము మెస్సియా కొరకే, దావీదు మెస్సియా కొరకే, సిమియోను మెస్సియా కొరకే ఎదురు చూస్తున్నారు. ఈ 4 పేర్లు చెప్పాను. ఒక్కొక్కళ్ళకి మధ్య 1000 సంవత్సరాలు ఉంది. 4000 సంవత్సరాలుగా అప్పటికే ప్రజలు ఎదురు చూస్తున్నారు యేసుక్రీస్తు కొరకు, ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నాడు. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని పరిశుద్ధాత్మ అతనికి బయలుపరిచిన. అతడు ఆత్మవశుడై మందిరంలోనికి వచ్చి ప్రభువును చేతుల్లోనికి ఎత్తుకుని స్తుతిస్తూ, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిస్తున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచి తిని. శుభకరమైన ఆనవాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కనులారా చూచాను కనుక దావీదు యొక్క ప్రార్థన, లార్డ్ సెండ్ యువర్ సన్, నీ కుమారుని పంపించు. ఇది మొదటి వచనం. 2వ వచనం, నేను నీ భక్తులను నా ప్రాణము కాపాడము, నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపము. నీ భక్తులను నా ప్రాణము కాపాడము. ఫిలిస్తీన్ల చేతి నుండి, సౌలు చేతి నుండి, అమాలేకీయుల చేతి నుండి, ఇతర శత్రువుల చేతుల నుండి తన ప్రాణం కాపాడమని అడుగుతున్నాడా? తన ప్రాణం కాపాడాల్సింది ఎక్కడి నుంచి అంటే మరణము నుండి. నేను నీ భక్తుడినయ్యా, నా ప్రాణం కాపాడు, నిన్ను నేను నమ్ముకున్నానయ్యా, నన్ను రక్షించయ్యా. ఈ ప్రార్థన మనం దినదినం చేయాలి. నిన్ను నమ్ముకున్నానయ్యా, నన్ను రక్షణలో ఉంచయ్యా. ఒక్కసారి రక్షణ ఇవ్వబడితే అది తీసివేయబడదు. ప్రభు ఒక్కసారి రక్షణ ఇస్తే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోడు. రక్షణ కంటిన్యూ అవుతుంది. ఆ రక్షణ కోరుకుంటున్నాడు దావీదు భక్తుడు. నీ భక్తుడును ప్రాణం కాపాడు, మళ్ళీ ప్రాణం కాపాడమన్నాడు. ప్రాణం కాపాడటం అంటే నరకానికి ప్రాణం పోకుండా, వేదనా స్థలానికి ప్రాణం వెళ్లకుండా కాపాడమంటున్నాడు. నీ సేవకుడిని నన్ను రక్షించయ్యా, నేను నిన్ను నమ్ముకున్నానన్నాడు. విశ్వాసం ద్వారా కలిగేటువంటి రక్షణ కొరకు ఎదురు చూచాడు దావీదు. విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుంది. వాక్యమునందు విశ్వాసం ద్వారా, క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా మనకు రక్షణ కలుగుతోంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. తర్వాత
నా దేవా, నేను నిన్ను నమ్ముకున్నాను, నీ సేవకుని రక్షింపుము, నీ సేవకుణ్ణి రక్షింపుము. సేవకుడు అన్నాడు ఏమిటి ఇక్కడ? నేను దీనుండి అన్నాడు, భక్తుడిని అన్నాడు, కిందకు వచ్చి ఇంకా సేవకుణ్ణయ్యా అన్నాడు. తగ్గింపు, సేవకుణ్ణి. అందుకనే మనకు కీర్తనాకారుడు 124వ సంకీర్తనలో చెబుతాడు, నీ సేవకుని కుమారుడు, నీ సేవకురాలి కుమారుడు. యజమానుడు తట్టు చూస్తున్న దాసుడిని అని చెప్పాడు, సేవకుడిని అని చెప్పాడు. సేవకుడు అనే పదం డూలోస్, హక్కులు లేనివాడిని నేను. ఐఎమ్ ఏ బాండెడ్ స్లేవ్ టు యూ. నేను నీ సేవకుడిని అయ్యా. నాకు బ్రతుకైనా చావైనా నువ్వే, నాకు ఆనందమైన దుఃఖమైన నీ వల్లే. నేను నిన్ను బట్టి నేను జీవిస్తాను. నువ్వేమిస్తే అది పొందుతాను. నువ్వెలా ఉండమంటే అలా ఉంటాను. నువ్వేం చేస్తే అది చేయబడతాను. కాబట్టి నేను నీ సేవకుడి, నాకు హక్కులు లేవు, నాకు హక్కులు వద్దు. త్యజించాడు, హక్కులు త్యజించాడు. చూడండి, స్వాతంత్ర సమర యోధులు ఆ కాలంలో స్వతంత్రం కొరకు పోరాడుతున్నప్పుడు విదేశీ వస్త్ర బహిష్కరణ చేశారు. విదేశీ వస్త్ర బహిష్కరణ అంటే వాళ్ళు విదేశీ వస్త్రాలను వేసుకోవటానికి ఇష్టపడలేదు. అర్థమవుతుందా? వారు విసర్జించారు, వారు త్యజించారు. అలాగా నీ సేవకుని అని అన్నప్పుడు తన త్యజిస్తున్నాడు హక్కుల్ని. నా దేవుడేనండి, నేను ఎప్పుడు చెబుతాను, నా ప్రభువు కొనసాగిస్తే కొనసాగుతాను, లేకపోతే ఇంట్లో కూర్చుంటాను. అర్థమవుతుందా? నేను ఎప్పుడు ఏసే పరిష్కారం ఇన్ని వేల ఎపిసోడ్స్ చేయాలని అనుకోలేదు. ఆశ్చర్యం, 4442 ఎపిసోడ్స్ వాళ్ళకి. కనుక ఆయన చేయటమే, నేను చేసేది ఏమి లేదు, నేను చేయాల్సింది కూడా ఏమి లేదు. ఆయన చేయించుకుంటేనే చేస్తాను. కనుక నేను సేవకుణ్ణి. అలాగే మనం సేవకులంగా ఉండాలి, దీనులంగా ఉండాలి. ఆయన చెబుతున్నాడు, భక్తులముగా ఉండాలి, రక్షణను కోరిన వారముగా ఉండాలి. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెడుతున్నాను, నన్ను కరుణించుము. 3వ వచనం నాకు ఇష్టమైన మాట. దినమెల్లా మొరపెడుతున్నాను, దినమెల్లా మొరపెడుతున్నాను అంటే ప్రేయర్ వితౌట్ సీజింగ్, ఇంటర్సెషన్, విజ్ఞాపన ప్రార్థన. మొరపెడుతూనే ఉన్నాడు. ఊపిరి మనం దినమెల్లా తీస్తాం, గుండె దినమెల్లా కొట్టుకుంటుంది. కనుక మన హార్ట్ బీట్ ఏంటంటే, లార్డ్ యూ షుడ్ బి సేవ్ మీ, నన్ను కరుణించు, నా పాపానికి మన్నించు. ఒక సముద్రం ఘోష ఎట్లా ఉందో మన హృదయ ఘోష ఆ విధంగా ఉండాలి. నువ్వు దినమెల్లా మొరపెట్టాలి. రక్షణ దేవుడు ఇచ్చాడు, దినమెల్లా స్తుతించాలి. వాళ్ళు రక్షణ కొరకు దినమెల్లా ప్రార్థించారు, మనం రక్షించబడ్డాం కనుక దినమెల్లా స్తుతిద్దాం. మనం దినమెల్లా స్తుతించే అనుభవానికి మనం రావాలి. దినములో మీ సమయాన్ని మీరు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు? మీ సమయాన్ని మీరు ఒక దినమున ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు? దావీదు తన దినము అంతా కూడా దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. ఎందుకు? ఏవైనా పనులేమి లేవా? అతడు పనులు పక్కకు పెట్టి ఒక పర్టిక్యులర్ ఇష్యూ కొరకు, సాల్వేషన్ అనేటువంటి అంశం కొరకు మొరపెడుతూనే ఉన్నాడు. దినమెల్లా మొరపెడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దినమెల్లా మొరపెట్టుట అతని హృదయంలో ఉన్న దీనత్వం, అతని హృదయంలో ఉన్నటువంటి ప్యాషన్, తృష్ణను జ్ఞాపకం చేస్తుంది. ప్రగాఢమైన వాంఛ రక్షణ కొరకు కలిగి ఉన్నాడు. తను రక్షించబడాలి, తన పాపం క్షమించబడాలి, దేవుని బిడ్డగా నీతిమంతునిగా జీవించాలనేటువంటి తృష్ణ అతనిలో కనిపిస్తుంది. ప్రభువా, నా ప్రాణము నీ వైపు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయము. ఎప్పుడు ప్రాణం సంతోషిస్తుంది? కింది వచ్చినవు. నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడువు,
నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడు. దేవునికి ఉన్న గుణలక్షణాలు రెండు చెబుతూ ప్రాణం సంతోషింపజేయ్యా. నువ్వెప్పుడు ప్రాణం సంతోషింపజేస్తావు? నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఎప్పుడైతే దేవుడు మన పాపాలు క్షమించాడో మనకు రక్షణానందం కలుగుతుంది. ఆయన కూడా ఆనందిస్తాడు. ఒక పాపి రక్షించబడినప్పుడు పరలోకం సంతోషిస్తుంది, పాపి కూడా సంతోషిస్తాడు. అలాగన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు అని మనం గుర్తుంచుకోవాలి. ప్రభు దగ్గరికి వస్తే మనల్ని క్షమించడానికి ఆయనకు అభ్యంతరం లేదు, ఆయనకి ఏ అభ్యంతరం లేదు. అయితే మనమే రాము ప్రభు దగ్గరికి, మనమే ప్రభు దగ్గరికి రాము. చాలా సందర్భాల్లో ప్రభువు సన్నిధికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. మనం ప్రభు దగ్గరకు వచ్చి ఆయనను మనం క్షమాపణ కోరుకోవాలి. ఆయనైతే క్షమించే మనసు కలిగినటువంటి వాడు. తన దగ్గరకు వచ్చి ఎందరూ ఆయన అంగీకరించి ఆయన ఎద్దుకు వస్తారో వారిని త్రోసివేయడు ఆయన. నా ఎద్దుకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రమును త్రోసివేయనన్నాడు. కనుక ఆయన రీజనింగ్స్ అడగడు. ఆయనకి తెలుసు నీ జీవితం, నీ పాప హృదయం తెలుసు. కాబట్టి నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. నీవు వస్తే చాలా ఆయనకు అర్థమవుతుంది. చాలామంది దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఇటువంటి మనసుతో రావట్లేదు. క్షమించు దేవా అని రావటం లేదు, దీవించు దేవా అని వస్తున్నారు. దీవించు దేవా అంటే దొరికేది కాదు దీవెన, క్షమించు దేవా అని అంటే దొరికేది దీవెన. దీవించు దేవా అని అడిగితే ఏమొస్తుంది? ఏమీ రాదు. క్షమించు దేవా అంటే క్షమాపణతో పాటు దీవెన కూడా వస్తుంది. ప్రప్రథమ దీవెన పాప క్షమాపణే. అన్ని దీవెనల కంటే పెద్ద దీవెన ఏంటో తెలుసా? పాప క్షమాపణ. అది ప్రభువు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడవు. కృప అతిశయ స్థాయిలో ఉన్నవాడు. కృపాతిశయం అంటే కృప అతిశయ స్థాయిలో ఉన్నది. ఎవరికి? మొరపెట్టు వారందరి పట్ల ఆయన కృప ఉన్నతంగా ఉంది. కృప అతిశయ స్థానం అంటే కృప అత్యధికంగా ఉందట ఎవరికి? మొరపెట్టే వారికి. మనం చాలా విషయాలు మొరపెట్టకే పొందలేకపోతున్నాం. నువ్వు ఏదైనా సరే మొరపెట్టు, నువ్వు చూస్తావు. నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అలా అన్నప్పుడు నీవు నాకు మొరపెట్టుము అన్నప్పుడు నువ్వు మంచోడు అయితే నేను బ్రాకెట్లు ఏమి లేదు, లేకపోతే నువ్వు భక్తిపరుడు అయితేనే, నువ్వు దశభాగం ఇస్తేనే, నువ్వు రెగ్యులర్ చర్చ్కి వస్తేనే, కండిషన్స్ లేవు అక్కడ. నీవు మొరపెట్టుము, ఒకటే కండిషన్, ఒకటే రిలేషన్. ఏమిటంటే దేవునితో సంబంధం కలిగి నువ్వు మొరపెట్టుము. బికాజ్ యూ ఆర్ మై చైల్డ్, యూ ప్రే టు మీ. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేస్తాను, జవాబిస్తాను, ఆదరిస్తాను, ఆశీర్వదిస్తాను అనేది దేవుడు చెబుతున్నాడు. కనుక ఇక్కడ నీవు మొరపెట్టు వారి అందరి ఎడల కృపా అతిశయం కలిగినవాడు. కాబట్టి యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గు, నా మనవుల ధ్వని ఆలకించు. నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడువు కనుక ఆపత్కాలమున నేను మొరపెట్టేదను. దేవుడు నమ్మదగినవాడు, ఉత్తరం ఇచ్చేవాడు. అందుకనే నేను ఆపత్కాలంలో ఆయనకే మొరపెడతానన్నాడు. చూడండి, మనం అప్పు కావాలనుకోండి, మనకు డబ్బు కావాలనుకోండి, అప్పు ఎవరు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తాం? ఇచ్చే సిద్ధ మనసున్న వాడిని ఎత్తుక్కుంటాం. అరే మనం వెళ్ళి అడిగితే కాదనడు, ఇస్తాడురా అనే ఆలోచన ఎవరి మీద అయితే పెట్టుకున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వాళ్ళకి సిద్ధ మనసు ఉంది, మీ పట్ల ప్రేమ ఉంది, జాలి ఉంది, దయ ఉంది, కనికరం ఉంది, అభిమానం ఉంది, ప్రేమ ఉంది, బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళు ఇవ్వాలనుకుంటారు, ఇస్తున్నారు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అలాగే ఇక్కడ దావీదు ఎవరి దగ్గరికి వచ్చాడు? నీవు నాకు ఉత్తరం ఇవ్వు, నా ఆపత్కాలము నేను నీకు మొరపెడతాను, నా మనవుల ధ్వని నీకు ఆలకించయ్యా, నా ప్రార్థనకు నీవు చెవి యొగ్గము, నా ప్రార్థనకు నీవు చెవి యొగ్గము. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నీవు రక్షణార్థమైన ప్రార్థన ప్రప్రదంగా చేయాల్సిందే. ప్రభువా నన్ను క్షమించు అని నీవు అడగాల్సిందే. రక్షకుడా
మీరు నా జీవితంలో క్రియ చేయండి అని అడగాల్సిందే. ప్రభువా, నీవు మహాత్మ్యము గలవాడు, ఆశ్చర్యకార్యములు చేయవాడువు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. 9వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి 8, 9 వచనాల్లో దేవుని గురించి అంటున్నాడు, మహాత్మ్యము గలవాడవు, అద్వితీయుడవు. మహాత్మ్యము గలవాడవు అంటే, మహత్తు అంటే సూపర్ న్యాచురల్, మనం మానవులుగా మనం చేయలేనివి. మహత్తులు అంటే మనం మాయలు అన్నట్ట, కొందరు మాయలు చేసేస్తున్నాడండి అని అంటారు. మాయలు చేసేది మనుషులు. దేవుడు మహత్తు గలవాడు, దేవుడు మహత్తు గలవాడు, మహాత్మ్యము గలవాడు, ఆయన వాస్తవ క్రియలను చేయగలిగినవాడు. మనం ఊహించలేని, నమ్మటానికి చాలా అసాధ్యమైన ఈ లోకంలో అలాంటి మహత్ కార్యాలు చేస్తాడు. ఆయన మహత్తు చూపాడు కదా ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు. అద్వితీయుడు అంటే నీలాంటి ఇంకోటి లేడు, అద్వితీయుడువు. అద్వితీయుడు అంటే అద్వితీయుడు అంటే అంటే లేడు అని, ద్వితీయుడు లేడు, నీలాంటి ఇంకోటి లేడు అని అర్థం. దేవతలో నీ వంటి వాడు లేడు, నీ కార్యాలకు సాటి కార్యాలు లేవు. నేను మరలా రేపటి దినం 8వ వచనం నుండి మళ్ళీ చెబుతాను, వివరించాల్సినవి చాలా ఉన్నాయి. మనం 8వ వచనం రేపటి ధ్యానం చేద్దాం. ఈ దినం జూన్ మాసానికి మొదటి దినం, రేపటి దినం ఆంధ్ర తెలంగాణ ఆవిర్భావ దినం కనుక మీకు నేను మనవి చేస్తున్నాను, ఈ మాసం అంతా ప్రభు సహాయం చేసేట్టు ప్రార్థించండి. రేపటి దినం క్లాప్స్ ట్రస్ట్ ప్రారంభిస్తున్నాను, రేపటి వివరాల్లో దాని గురించి కూడా చెబుతాను. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్య విన్న బిడ్డలను దీవించండి. వాక్యోపదేశము మాకు మేలు కలిగేట్లుగా చేశారు, స్తోత్రాలు. మా ప్రేక్షకులను దీవించండి. నూతన సహాయం, నూతన సంవత్సరం, నూతన మాసం, నూతనమైన నాయన ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి. ప్రతి అవసరం తీర్చండి, మేలు చేయండి. రేపటి దినం అపాయింటెడ్ డే కనుక ప్రభు మీ కృప చూపండి, ఆశీర్వదించండి, ఆశ్చర్యకరమైన కార్యం జరిగించండి. తెలుగు ప్రజల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం, కృప చేయండి. క్లాప్స్ ట్రస్ట్ ప్రారంభిస్తుండగా మీ శక్తి చేత నడపండి. ఈ మాసాంతం వరకు సహాయకులను పంపండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.